భరతశ్చ సశత్రుఘ్నః చీరవాసా వనేచరః వనే వసంతం కాకుత్సం అనువత్స్యతి పూర్వజం. ఇంతకు ఇప్పుడు తర్వాత భరతుడు వస్తాడు. భరతుడు వచ్చిన తర్వాత భరతుడు కూడా ఈ రాజ్యం ఏలుకోడు. భరతుడు శత్రుఘ్నుడు కూడాను ఈ నారచీరలే ధరించి అడవుల్లో ఉన్నటువంటి తమ అన్నగారైనటువంటి శ్రీరామచంద్రునే అనుసరిస్తూ అక్కడే ఉంటారు. అప్పుడు ఇంకెవరుంటారు రాజ్యంలో? అందరూ వెళ్ళిపోతున్నారు. చివరికి తన కొడుకు కూడా వెళ్ళిపోతాడు. నీ ఒక్కతే ఈ పాడుబడిన అయోధ్యలో నిలిచిపోవాల్సి ఉంటుంది. నువ్వే అయోధ్యను పాలించుకో. నహి తద్భవిత రాష్ట్రం యత్ర రామో న భూపతి తద్వనం భవిత రాష్ట్రం యత్ర రామో నివత్స్యతి. ఎక్కడైతే నహి తద్భవిత రాష్ట్రం, ఎక్కడ రాముడు రాజుగా లేడో అది రాష్ట్రమే కాదు, అది దేశం కాదు అస్సలు. ఎక్కడైతే రాముడు రాజుగా ఉన్నాడో ఆ వనం కూడాను రాష్ట్రమే అవుతుంది. కాబట్టి మేమంతా వెళ్ళిపోతాం. ఇక పశువులు, గుర్రాలు, ఏనుగులు, మృగాలు అన్నీ కూడాను రాముడు వెళ్ళిన దిక్కునే చూస్తుంటాయి. భాసుడు కూడాను ప్రతిమా నాటకంలో అదే విషయాన్ని చెప్తాడు. రాముడు వెళ్ళిన తరువాత ఆ గుర్రాలు కూడా గుర్రాల శాలలో ఉన్నటువంటి గుర్రాలు కూడాను అటువైపుకే మొహం పెట్టుకొని ఉన్నాయట, చూస్తూ ఉన్నాయి, కన్నీళ్లతో చూస్తూ ఉన్నాయన్నాడు. ఇక్కడ కూడా పరిస్థితి అదే. నీ కోరికతో నీవు కోరిన కోరికల్లో సీత లేదు. సీతా సహితుడైనటువంటి రామచంద్రుడు అరణ్యవాసం వెళ్ళాలని నువ్వు చెప్పలేదు. రాముడు 14 ఏళ్ల వనవాసం, భరతుడికి రాజ్యం. కాబట్టి నీ కోరికల్లో సీత అనే ప్రస్తావనే లేదు, సీత మాటే లేదు. కాబట్టి సీత అరణ్యాలకు వెళ్ళక్కర్లేదు. ఆమె సర్వాభరణ భూషితురాలై ఉంటుంది. ఎందుకంటే వనాల్లో జటాధారిగా ఇప్పుడు సీతను ఆపు చేయడానికి వాళ్లకు ధైర్యం లేదు. ఎందుకంటే సీత కూడా ధర్మాలు తెలిసినటువంటి స్త్రీ కాబట్టి ఆవిడ ఒప్పుకోదు. రామచంద్రుడే సాక్షాత్తుగా ఒప్పించడానికి ప్రయత్నం చేసినా అది సఫలం కాలేదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ నారచీరలు ధరించాల్సిన పని లేదు. ఎందుకంటే ఆవిడ జటావల్కలధారినిగా పోవాల్సిన పని లేదు. కాబట్టి ఆమె సర్వాభరణ భూషితురాలవుతుంది. పరిచారికలు కూడా ఆమె వెంట ఉంటారు, దాసదాసీ జనం ఉంటారు. ఆవిడ అడుగు తీసి అడుగు పెట్టాలంటే వాహనాలుంటాయి. కాబట్టి సీతను నారచీరలు కట్టుకోకుండా ఆపు చెయ్యాలని వశిష్ఠుల వారంటారు. ఇంత చెప్తున్నా కూడా, ఇంతమంది చెప్పినా అమ్మా నువ్వు ఉండిపో, నువ్వు రాజ్యమేలు, రాముడి పేరిట నువ్వే రాజ్యం చెయ్యి అని సాక్షాత్తుగా వేదవిత్ అయినటువంటి వశిష్ఠుడు చెప్పాడన్నమాట. ఎందుకంటే రఘువంశం మహాకావ్యంలో కూడా వశిష్ఠుడు అథర్వ వేదాన్ని చదివినటువంటి వాడు. అథర్వ వేదంలో ఉన్నటువంటి విషయం అంటే రాష్ట్ర పాలనకు, రాజ్య పాలనకు సంబంధించినటువంటి విషయం. దానికి సంబంధించినటువంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయాలన్నీ చక్కగా తెలిసినటువంటి వశిష్ఠుడు వేద సమ్మతమైనటువంటి విధానంలో సీతను రాజ్యాన్ని పరిపాలించమన్నాడు. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి వేద విహితమైనటువంటి విధానంలోనే, ధర్మ విరుద్ధంగా కాదు, వేద విహితమైన ధర్మబద్ధమైనటువంటి పద్ధతిలో సీత పరిపాలించడానికి యోగ్యురాలు, అర్హురాలు అని సాక్షాత్తుగా అథర్వవేదవిత్ అయినటువంటి వశిష్ఠ మహర్షి చెప్పాడు. కానీ సీత అప్పటికే తన గురించి, భర్త గురించి తెలిసినటువంటిది కాబట్టి ఆవిడ తన అభిప్రాయాన్నేమీ మార్చుకోలేదు. ఇక దశరథుడు కూడా సీత నారచీరలు కట్టుకోవడానికి అంగీకరించలేదు. వశిష్ఠుని మాటనే సమర్థించినాడు.
మళ్ళీ కైకేయిని నిందించినాడు. తర్వాత ఇక బయలుదేరే ముందు శ్రీరామచంద్రుడు దశరథునితో తన తల్లిని ఆదరంగా చూడమన్నాడు. ఎందుకంటే తల్లి చెప్పింది కౌసల్య దగ్గరికి వెళ్ళినప్పుడు, నాయన మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఏ రోజు సుఖపడలేదు, నాకు తగినటువంటి గౌరవం లభించలేదు, ప్రేమ లభించలేదు అని చెప్పింది. ఇప్పుడు దశరథుని యొక్క ప్రేమాదరాలు కౌసల్యకు అవసరం ఉంది. ఎందుకంటే ప్రియాతి ప్రియమైనటువంటి పుత్రుడు, ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఆశలు పెట్టుకున్నటువంటి తన ప్రియపుత్రుడు శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 14 సంవత్సరాలు వెళ్తున్నాడు. అటువంటిది ఆవిడ పుత్రశోకంతో కుమిలి కృషించిపోతుంది. కాబట్టి నీవు ఆమెను ఆదరించాలి. ఎందుకు ఆదరించాలి అంటే నీ ఆదరంతో, నీ ప్రేమాభిమానాలతో ఆవిడ పుత్రశోకాన్ని పొందకుండా నీపై ఆధారపడి జీవిస్తుంది. ఇంతవరకు రాముడి మీద ఆధారపడి జీవించింది, నా కొడుకు అనుకుంటూ. ఎప్పుడైతే రాముడు అరణ్యాలకు వెళ్ళిపోతాడో ఆ రోజు నుంచి దశరథుని మీద నాకొక ఆలంబనం ఉంది, ఆధారపడడం అంటే ఆలంబనం ఉంది. కాబట్టి ఆవిడ కొంత తేరుకొని బతకడానికి అవకాశం ఉందంటాడు. ఇక రామలక్ష్మణులిద్దరూ మునివేషంలో సిద్ధమైపోయినారు. వాళ్ళని చూసేసరికి దశరథుడికి అతని భార్యలకు కూడా స్పృహ తప్పిపోయే పరిస్థితి ఏర్పడింది. దుఃఖంతో రాముని ముఖాన్ని చూడలేకుండా పోతున్నారు. రాముడు పదే పదే తన్ను తాను తిట్టుకుంటున్నాడు, కైకేయిని తిడుతున్నాడు. మళ్ళీ అంత దుఃఖంలో మళ్ళొక్కసారి రామా అని చాలా ఆర్తిగా పిలిచాడు. ఇంకా మాట రావట్లేదు, దుఃఖంతో గొంతు పూడుకుపోతోంది. ఆ తర్వాత కాసేపు తేరుకున్న తరువాత సుమంత్రుడితో వీళ్ళందరినీ కూడా, ఈ సీతారామ లక్ష్మణులందరినీ ముగ్గురిని కూడా రథంలో అయోధ్యకు అటువైపున్న వనానికి తీసుకువెళ్ళమన్నాడు. అయోధ్యకు సమీపంలో ఉన్నటువంటి అడవికి రథంలోనే తీసుకువెళ్ళమన్నాడు. సుమంత్రుడు రాజాజ్ఞ ప్రకారం సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. వెంటనే రాజు కోశాధికారిని పిలిచి, సీత ఎంతకాలం అడవుల్లో ఉంటుందో అంటే 14 సంవత్సరాల కాలము, అంటే ఆ 14 సంవత్సరాలు 7 వారాల నగలు అంటారు కదా, ఆ విధంగా అన్ని రోజులకు సరిపడా నగలు, పట్టు వస్త్రాలు కూడాను తెచ్చి బండ్లల్లో రథాల్లో సిద్ధం చేయమన్నాడు. రాజాజ్ఞ ప్రకారం వాళ్ళు అలాగే సిద్ధం చేశారు. తర్వాత సీతాదేవి అత్తగారు కౌసల్యకు నమస్కారం చేసింది. ఆవిడ చాలా ప్రేమతో కోడల్ని హత్తుకుని పాతివ్రత్య ధర్మాలను చెప్పడం మొదలుపెట్టింది. భర్తను బాగా చూసుకోవాలని, తర్వాత స్వతంత్రించి అంటే భర్తకు విరుద్ధంగా నడుచుకున్నటువంటి స్త్రీకి గౌరవం ఉండదు. కాబట్టి భర్తను జాగ్రత్తగా చూసుకుంటూ క్షేమంగా ఉండమని ఆశీర్వదిస్తుంది. సీత కరిష్యే సర్వమేవాహం ఆర్యా యత్ అనుశాస్తి మాం అభిజ్ఞాస్మి యదా భర్తుః వర్తితవ్యం శృతం చ మే. అమ్మా, మీరు చెప్పినటువంటి నాకు ఏదైతే ఆదేశాలను ఇచ్చినారో, ఏది అనుశాస్తి, నాకు ఏ ఆదేశాన్ని ఇచ్చినారో వాటన్నింటినీ కూడాను చక్కగా ఆచరిస్తాను. కరిష్యే, సర్వం కరిష్యే, మీరు చెప్పిన మాటలన్నీ కూడా నేను పాటిస్తాను. అంతేకాదు అభిజ్ఞా అస్మి, నేను తెలిసినటువంటి ఈ ధర్మాలన్నీ తెలిసినటువంటి దానను. భర్తతో ఏ విధంగా ప్రవర్తించాలి అన్న విషయాన్ని విన్నాను. అంటే ఇంతకుముందే చెప్పినట్టుగా వివాహం తరువాత తల్లిదండ్రులు ఆమెకు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి పంపించారు. తర్వాత చాలా అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి
అవినాభావ సంబంధాన్ని సీతాదేవి ఎన్నో ఉదాహరణలతో వివరిస్తుంది. అంటే ఇంతకుముందు మనకు వేద ప్రమాణమే ఉంది, భార్యాభర్తలు ఇద్దరూ ఒకటే దేహం ఒకటే ప్రాణం, అర్ధర్ధమే అన్నమాట. ప్రాణం ఒకటే, దేహాలు అర్ధం, అర్ధదేహం పురుషుడిది, అర్ధదేహం స్త్రీది. కాబట్టి ఆవిడ అంటుంది భార్యాభర్తలకున్న అవినాభావ సంబంధం ఏంటి అంటే వీణకు తీగకు ఉన్నటువంటి సంబంధం. తీగ లేకుండా వీణ మోగదు. కాబట్టి భార్యాభర్త ఇద్దరూ కూడా వీణకు తీగకు ఉన్నటువంటి సంబంధం లాంటి వాళ్ళు. చక్కటి శృతి సుభగమైనటువంటి సంగీతం అందులో నుంచి వస్తుంది. తర్వాత చంద్రుడు చంద్రకాంతి, చంద్రుడు చంద్రకాంతి లేకుండా ఉండడు, కాంతి లేని చంద్రుడు ఉండడు, చంద్రుడు లేని కాంతి ఉండదు. చంద్రుడికి చంద్రకాంతికి ఎటువంటి సంబంధమో అటువంటి సంబంధం. ఇప్పుడు ఒక బండి నడచాలంటే 2 చక్రాలు ఉంటాయి. బండికి చక్రానికి ఎటువంటి అవినాభావ సంబంధమో అటువంటి అవినాభావ సంబంధం భార్యాభర్తల మధ్య. ఈ విధంగా చెప్తూ ఆవిడ తనకు తెలిసినటువంటి ధర్మాన్ని కౌసల్యతో పంచుకుంటుంది. అమ్మ, ఈ విషయాలు నా పెద్దవాళ్ళు నాకు చెప్పారు అన్న విషయాన్ని ఆవిడ పంచుకుంటుంది. సీత మాటలు, సీత పసిపిల్ల, కౌసల్య బాగా అనుభవం ఉన్నటువంటి వృద్ధురాలైనటువంటి స్త్రీ, గృహస్థాశ్రమంలో చాలా ఏళ్లగా అనుభవం ఉన్నటువంటి పెద్ద ముత్తైదు ఆమె. ఇంకా కొత్తగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించినటువంటిది చిన్నపిల్ల సీత. ఆ సీత అంత గొప్ప ధర్మాలను చెప్తుంటే కౌసల్యకు ఆనంద బాష్పాలు వచ్చేసాయి, అట్లా కన్నీళ్లు కారిపోతున్నాయి. తర్వాత రాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా తల్లులకు నమస్కారం చేశారు. తల్లులకు అంటున్నారు, 365 మంది దశరథుని రాణులకు, తన తల్లితో పాటు అందరికీ నమస్కారాలు చేశాడు. నిమిషం ఇదిగో కళ్ళు తెరిచే లోపల వనవాసం అయిపోతుంది, 14 సంవత్సరాలంటే ఏంటి, నిద్రలో గడిచినట్టు గడిచిపోతుంది అని వాళ్లను ఊరడించి ఉత్సాహపరిచాడు. తర్వాత రాజుకు కాళ్లకు దండం పెట్టుకున్నారు, నమస్కారం చేశారు. సుమిత్ర కూడా, లక్ష్మణుడు సుమిత్రాదేవికి కూడా నమస్కారం చేశాడు. కుమారుని క్షేమం కోరి ఆవిడ 4 మాటలు చెప్తుంది. రామే ప్రమాదం మాకార్షి పుత్ర భ్రాతరి గచ్చతి. ఓ కుమార, నువ్వు రాముడికి ఎప్పుడూ కూడాను ప్రమాదం కలిగించేటువంటి స్థితి తీసుకుని రావద్దు. అంటే రాముడికి ప్రమాదం కలగకుండా నీవు కాపాడాలి ఇదన్నమాట. ఎప్పుడూ కూడా రాముణ్ణి వదిలి ఉండడానికి లేదు. రాముడు క్షేమంగా ఉండాలంటే నువ్వు చూసుకోవాలి. రాముడి యోగక్షేమాలను అడవుల్లో నువ్వు రక్షకుడై కాపాడుతూ ఉండాలి. రాముడే నీకు పరమాగతి. అంటే నీ చిట్ట చివరి లక్ష్యం ఏమిటి, నీ జీవితం యొక్క పరమావధి ఏమిటి అంటే రాముడు. ఇక్కడ రాముడు సాక్షాత్తుగా రాముడు, రామ శబ్దానికి పరంబ్రహ్మము అనేటువంటి అర్థం కూడా ఉంది. నీకు పరమాగతి ఏమిటి అంటే సాక్షాత్తుగా విష్ణుమూర్తి అయినటువంటి శ్రీరాముడు పరతత్వం, అందుకే రాముడే నీకు గతి. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. సుమిత్రలోని గొప్పతనం ఇదన్నమాట. అందరూ కూడా ఇప్పుడు రాముడి గురించి కౌసల్య కానీ దశరథుడు కానీ మంత్రులు కానీ వెళ్ళవద్దని ఆటంకపరిచాడు. కానీ సత్యం తెలిసినటువంటి సుమిత్ర లక్ష్మణుణ్ణి నిలవరించడానికి ప్రయత్నమే చెయ్యలేదు. హాయిగా క్షేమంగా వెళ్ళిరా అంది. ఇక్కడ ఈ అయోధ్యలో ఉన్నప్పుడు నీవు నీ తల్లిదండ్రుల సేవ ఏ విధంగా చేసుకుంటావో అదేవిధంగా నీవు అడవిలో, నీకు అడవే అయోధ్య, ఆ అయోధ్యలో అడవి రూపంలో ఉన్నటువంటి అయోధ్యలో ఈ సీతారాములను నీ తల్లిదండ్రులుగా శుశ్రూష చేసుకో, వాళ్ళను సేవించుకో.
గచ్చ తాత యథాసుఖం, క్షేమంగా వెళ్ళిరా నాయన అని చెప్తుందన్నమాట. తర్వాత సీత, రాముడు, లక్ష్మణుడు అందరూ కూడాను రథాలు అధిరోహించారు. ఇక రథం బాగా వేగంగా కదిలిపోతోంది. ఎందుకంటే కొంచెం నిదానించినా కూడాను మళ్ళీ ఆటంకాలు ఏర్పడతాయి. అందుకనే వెనకలే ఆ రథం వెనుకల ఆయుధాలు, ఆభరణాలు ఉన్నటువంటి రథాలు నడుస్తున్నాయి. జనులంతా కూడా, అయోధ్య వాసులంతా కూడా రథాల వెనుక పరుగులు తీస్తున్నారు. రాముడేమో తొందరగా వెళ్ళంటాడు, సుమంత్రుణ్ణి త్వరగా వెళ్ళు త్వరగా వెళ్ళు అంటాడు. ఈ అయోధ్య పౌరులేమో ఆపండి, రథాన్ని ఆపండి ఆపండి అని వాళ్ళు పెద్ద పెద్దగా అరుస్తున్నారు. కానీ చాలా ఏడుపులు ఆకాశాన్ని మిన్నంటుతున్నాయి. ఆకాశాన్ని అంటే ఎంత తీవ్రంగా ఉన్నాయి. అయినా రాముడు వెనక్కి తిరిగి చూడలేదు. ఇది రామునిలోని స్థిత ప్రజ్ఞత. అంటే పక్కన ఏది జరుగుతున్నా కూడాను చలనం లేకుండా నిశ్చలమైనటువంటి మనస్సుతో ఉండడమే స్థిత ప్రజ్ఞత. అంతటి స్థిత ప్రజ్ఞుడు కాబట్టే సంతోషంగా, దుఃఖమన్నాం, దుఃఖానికి కారణం చెప్పాము, అంతేగాని తన మనస్సులో తను భోగాలు వదులుకోవాల్సి వస్తుంది, అయోధ్యను వదులుకోవాల్సి వస్తుంది, తల్లిదండ్రులను వదిలి పెట్టాల్సి వస్తుంది అన్నది కాదు ఆయన బాధ. ఇక దశరథుడు కూడా ఆపమన్నాడు. సుమంత్రుడు రథాన్ని ఆపకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత అటు వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ అంతఃపురంలో స్త్రీలంతా కూడాను తీవ్రంగా దుఃఖిస్తున్నారు. బ్రాహ్మణులు సకాలంలో చేయవలసినటువంటి అగ్ని ఆరాధనలు చేయడం లేదు. అంటే వాళ్ళు నిత్య నైమిత్తిక పూజలన్నీ కూడా చేసుకోవాలి. 3 కాలాల్లో కూడా, త్రికాలాల్లో అగ్నికి ఆహుతులు అర్పించాలి. అది ఏమీ లేదు. ఇంట్లో ఆడవాళ్ళు వంటలు చేయడం మానేశారు, పనులు చేయట్లేదు, పశువులు మేతలు మానేశాయి, ఆవులు దూడలకు కూడా పాలివ్వడం మానేశాయట. అంటే మొత్తం అంతా స్తంభించిపోయింది. మానవులు, జంతువులు, ప్రకృతి మొత్తం అంతా రాముడు అట్లా అయోధ్య నగరాల్లో ఇంకా వెళ్తుండగానే ప్రకృతి మొత్తం అంతా స్తంభించిపోయింది. వెనువెంటనే ఈ ఖగోళంలో మార్పులు ఏర్పడ్డాయట. క్రూరగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చంద్రునితో చేరిపోయాయట. నక్షత్రాలు కూడా తేజోవిహీనమైపోయినాయి. ప్రళయకాలంలో లాగా సముద్రపు ఘోషలు అంత దూరానికి వినిపిస్తున్నాయట. గాలిలో చల్లదనం లేదు, సూర్యునిలో వేడిమి కూడా, తాపం కూడా లేదు. నగరవాసుల జీవితాల్లో ఆనందం, ఆసక్తి అన్నీ ఆవిరైపోయింది. అంత క్షణాల్లో జరిగిపోతోందన్నమాట. అంటే ఇది ఒక క్షణంలో జరిగిందా? వెంట వెంటనే వార్తలు తెలుస్తాయి కదా. అంతఃపురంలో జరిగే ప్రతి వార్తను ప్రజలకు ఏదో విధంగా చేరుతుంటుంది. కాబట్టి ముందు రోజు నుండి జరిగినటువంటి వార్త ఆ నోట ఈ నోట జనులందరిలోనూ పడుతోంది. కాబట్టి వాళ్లకు ఆ దుఃఖాన్ని అనుభవించి చివరికి ఈ స్థితి, అయోధ్యలో ఈ స్థితి కలిగింది. ఇక దశరథుడు వెనకే ఉన్నాడు, ఆ రథాన్ని చూస్తూ ఉన్నాడు, ఆపమంటున్నాడు, ఆ దుఃఖాన్ని నిలువరించుకోలేకపోతున్నాడు. అది కనుమరుగైపోయింది. ఆ రథం ముందుకు వెళ్ళిపోయింది. రథం ఆ గుర్రాల యొక్క కాలి గిట్టలతో దుమ్ములే పైకి కనిపిస్తోంది. దాంతో అంటే అంత వేగంగా వెళుతున్నాయి. ఆ వేగంలో దుమ్ముతో దశరథుడికి రథం కూడా కనిపించట్లేదు. అయ్యో రథం కూడా కనిపించట్లేదే అని మళ్ళీ నేల కూలిపోయినాడు. ఒక పక్కన కైకేయి, ఒక పక్కన సుమిత్ర, ఒక పక్కన కౌసల్య ఇద్దరు వచ్చి ఆయన్ను పట్టుకుని లేవనెత్తారు. కైకేయి సమీపిస్తోంది. చీ పాపిష్టురాల, నన్ను తాకవద్దన్నాడు. అసలు నిన్ను చూడడమే నాకు ఇష్టం లేదు, నాకు అంటబడొద్దన్నాడు. కేవలార్థపరాహిత్వాం
త్యక్తధర్మాం త్యజామ్యహం. నీకు కేవలం డబ్బే, సంపదలే కావాలి, నీవు ఐశ్వర్యమే ప్రధానంగా కలిగినటువంటి దానవు, ధర్మంతో నీకు పని లేదు, ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి నిన్ను నేను విడిచిపెట్టేస్తున్నానన్నాడు. రాముని తలుచుకొని 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 రాముని గుణగణాలు ఏమిటి, రాముడి ఆకారం ఏంటి తలుచుకొని తలుచుకొని దుఃఖిస్తూనే ఉన్నాడు. కైకేయిని తిడుతూనే ఉన్నాడు. సకామాభవ కైకేయి విధవ రాజ్యమావస. నీ కోరిక ఇప్పుడు తీరిందా? సకామాభవ, నీ కోరిక తీరిందా? కళ్ళు చల్లబడ్డాయా అంటాం. నీ కోరిక ఇప్పుడు తీరిందా? విధవ, ధవ భార్య, విధవ భర్త లేని దానివై ఈ రాజ్యంలో పడుండన్నాడు. తర్వాత నన్ను కౌసల్య ఇంటికి తీసుకెళ్ళమన్నాడు. ద్వారపాలకులు ఇద్దరు కలిసి దశరథ మహారాజును కౌసల్య ఇంటికి చేర్చారు. ఇక రాత్రి సూర్యాస్తమయం అయిపోయింది. రామమ్మే అనుగత దృష్టి అద్యాపిన నివర్తతే నత్వాం పశ్యామి కౌసల్య సాధుమాం పాణినా స్పృశ. ఏడ్చి రాముడు దశరథ మహారాజుకు కళ్ళు అసలు కనిపించే స్థితి లేకుండా పోయిందన్నమాట. రామమ్మే అందుకు చాలా చక్కటి మహర్షి మాటలు. రాముడిని చూస్తూ ఉన్నాను, నా చూపులు రాముడి మీద ఉన్నాయి, రాముడితో పాటే నా చూపు కూడా వెళ్ళిపోయింది, అందుకే నా కళ్ళు కనిపించట్లేదు, ఇంకా తిరిగి రావట్లేదు. ఎందుకంటే రాముడు తిరిగి రాలేదు కాబట్టి నా దృష్టి కూడా నాకు తిరిగి రావట్లేదు, అందుకే నేనేమీ చూడలేకపోతున్నాను. నత్వాం పశ్యామి కౌసల్యే, నేను నిన్ను కూడా చూడలేకపోతున్నాను, ఏది నన్ను స్పృశించు, అంటే నేను ఎక్కడున్నానో నాకు తెలియజేయి. అంటే అంధుడికి స్పర్శ జ్ఞానంతో ఫలానా వాళ్ళు అని తెలుస్తుంది. నువ్వు ఎక్కడున్నావో నాకు అనిపించట్లేదు కాబట్టి నన్ను ఒకసారి తాకి చూడమన్నాడు. తర్వాత పుత్రశోకంతో ఆ బాధపడుతున్నటువంటి రాజును కౌసల్య కూడా అదే దుఃఖంలో ఉంది. ఆ చూసి అంతటి భర్త దుఃఖానికి, భర్త యొక్క ప్రేమాభిమానాలు ఆవిడకు లేవు, అయినా కూడా భర్త ఆ విధంగా విలపిస్తుంటే తట్టుకోలేకపోతోంది. అందుకే కౌసల్య కైకేయిని నిందించడం మొదలు పెడుతుంది. సీతారాములు అడవుల్లో ఎట్లా బతుకుతారు అన్న ఆలోచనతో ఉంది. ఎందుకంటే సీత ఎప్పుడూ కూడాను కష్టాలు ఎరిగినటువంటిది కాదు, రామలక్ష్మణులు కూడాను అయోధ్యలో చక్కగా ఉన్నవాళ్ళు, కాకపోతే విశ్వామిత్రుడి సంరక్షణలో సుఖాన్ని పొందినటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు ఆ వనవాస జీవితాన్ని ఏ విధంగా చేస్తారు, మళ్ళీ వాళ్ళెప్పుడు అయోధ్యకు ప్రవేశిస్తారు, మళ్ళీ ప్రియపుత్రుణ్ణి ప్రాణాలతో ఉండంగా చూడడం సంభవిస్తుందా లేదా, అంతవరకు నేను జీవించి ఉంటానా లేదా అని కౌసల్య బాధపడుతుంటే సుమిత్ర కౌసల్యను ఓదారుస్తుంది. అడవుల్లో వాళ్లకు శుభం సుఖం కూడా కలుగుతాయి. ఎందుకంటే సుమిత్రలోని ప్రత్యేకత ఏంటంటే ఆవిడ శ్రీరామచంద్రుడు సాక్షాత్తుగా విష్ణు అవతారము అని తెలిసినటువంటిది. అందుకే రాముడే నీకు పరమాగతి అని కుమారుడికి చెప్పింది. వాళ్లకు నా కుమారుడు ఉన్నాడు, రక్షిస్తున్నాడు, ఆయుధాలు ధరించి ఉన్నారు కాబట్టి ఆయుధాలతో సుఖంగా ఉంటారు. అయినా మంచి భుజబలం, శస్త్ర విద్య ఉన్నటువంటి శ్రీరామచంద్రుడికి అయోధ్యలో ఏం పని, అడవుల్లో హాయిగా ఉంటాడులే అని చెప్తుందన్నమాట. అంతేకాకుండా ఎప్పుడో దండకారణ్యంలో సంభవించబోయేటువంటి విషయాన్ని కూడా ఆవిడ చెప్తుంది. ఏంటంటే శంబరాసురుని కుమారుడు, శంబరాసురుణ్ణి చంపినటువంటి వాడు దశరథుడు. ఆ శంబరాసుర యుద్ధానికి పోయినప్పుడే కైకేయికి వరాలు ఇచ్చాడు. ఆ శంబరాసురుని కుమారుడు ఒకడు దండకారణ్యంలో ఉన్నాడట. వాడిని శ్రీరామచంద్రుడు చంపేస్తాడు.
దండకారణ్యానికి వెళ్ళినప్పుడు వాణ్ణి చంపేస్తాడు. ఆ చంపేసినప్పుడు బ్రహ్మదేవుడు చాలా సంతోషపడి ఇది శ్రీరామచంద్రుడికి దివ్యమైనటువంటి ఆయుధాలను అందిస్తాడట. సుమిత్ర ఈ మాటలు చెప్పడంలో రాముని యొక్క దివ్యత్వాన్ని తెలిసినటువంటిది సుమిత్ర అనే విషయం తెలుస్తుంది. ఇంకా ఆవిడ చెప్తుంది, శ్రీరాముడు సూర్యునికే సూర్యుడు. సూర్యునికే సూర్యుడు అయితే సూర్యునిలో ఉన్నటువంటి ప్రకాశం ఏదైతే ఉందో అది శ్రీరామచంద్రుడిస్తే వచ్చినటువంటిది. అగ్నికి అగ్ని, అగ్నిలో ప్రకాశమే, అగ్నిలో అగ్నిత్వమే లేకపోతే అగ్ని కాలేదు. అగ్ని ధర్మమైనటువంటి ఆ తాపన శక్తి శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటిది, దేవతలకే దేవుడు. కాబట్టి శోకం వద్దు, రాముడికి ఎటువంటి అమంగళము కలుగదు, త్వరలోనే నీవు కుమారుణ్ణి చూస్తావు. అంతేకాదు, నహి రామాత్ పరోలోకే విద్యతే సత్పతే స్థిత. రాముడిలాగా నహి రామాత్ పరహ లోకే న విద్యతే, రాముడి కంటే భిన్నుడు వేరొక్కడు ఈ లోకంలో లేడు. ఎటువంటి వాడు? సత్పథే స్థిత, సన్మార్గంలో ఉన్నటువంటి వాళ్ళల్లో రాముణ్ణి మించిన వాడు మరొక్కడు ఇక్కడ ఈ లోకంలో లేనే లేడు అని సుమిత్ర పలు విధాలుగా, ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పింది, కౌసల్యను ఓదార్చింది. ఇంకా అటువైపున రాముడు తన్ను అనుసరించి పౌరులందరూ వస్తున్నారు. వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళమని దశరథుడు చెప్తూనే, శ్రీరామచంద్రుడు చెప్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళెవ్వరూ వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఎంత చెప్పినా పౌరులు వినడం లేదు. వాళ్ళు వస్తూనే ఉన్నారు. వాళ్లతో పాటుగా ఆ ఉన్నటువంటి ఆ అయోధ్య నగరంలో ఉన్నటువంటి రాముడు నిరంతరం వాళ్లతో సంభాషించేటువంటి వాడు కదా. శీలవృద్ధులు, వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు అయినటువంటి వాళ్ళందరూ కూడాను రాముడి వెంట వస్తున్నారు. వాళ్ళని చూశాడు శ్రీరామచంద్రుడు. తనకంటే వయస్సులో పెద్దవాళ్ళు, నమస్కరించదగినటువంటి వాళ్ళు పాదచారులై వస్తుంటే తాను రథంలో కూర్చుని వెళ్ళడానికి రాముడికి మనస్కరించలేదు. అది రామునిలో ఉన్నటువంటి సంస్కారం. ఆ పెద్దవాళ్ళు నడుస్తుంటే ఈయన బండిలో కూర్చుని పోవడం ఏంటి? అందుకే వెంటనే సుమంత్రుణ్ణి రథం ఆపించి సీతారామ లక్ష్మణులు రథం దిగారు. దిగి వాళ్లతో సంభాషించడం మొదలుపెట్టాడనమాట. మీకు నా మీద చాలా ప్రేమ ఉంది, చాలా సంతోషం, కానీ ఈ ప్రేమనంతా కూడా రాబోయే రాజు ఉన్నాడు కదా భరతుడు, అతని మీద కూడా చూపించండి అని పౌరులకు చెప్పారు. వీళ్లతో పాటుగా మీరు ఎందుకు ఇలా వస్తున్నారు, వద్దు వెళ్ళండి అంటే కూడా వాళ్ళు లేదు మేమొక్కళ్ళమే రావట్లేదు, ఇదిగో మా భుజాల మీద చూడు, మేము నిత్యం ఆరాధించేటువంటి మా అగ్నిదేవుడు కూడా ఉన్నాడు. అంటే ఎక్కడైతే వెళ్తారో గృహస్థులైనటువంటి వాళ్ళు, త్రేతాగ్నులను ఆరాధించేటువంటి వాళ్ళు తమతో పాటుగా అగ్నిని కూడా తీసుకువెళ్ళడం ఉంటుంది. ఒక్క అగ్నిని మాత్రమే ఇంట్లో భార్య సంరక్షిస్తూ ఉంటుంది శాంతం కాకుండా, ఇంకొక అగ్నిని తీసుకుని వెళ్తుంటారు. కాబట్టి మేము ఇదిగో మా భుజాల మీద అగ్నిని మోసుకొని వస్తున్నాం చూడు అన్నారన్నమాట వాళ్ళు. మా బుద్ధి ఇంతవరకు వేదమంత్రాల మీద ఉండేది. అంటే వాళ్ళ మనస్సంతా కూడాను ఆ వేద మంత్రాన్ని స్మరించడంలో, ఎందుకంటే ఈ వేద విద్య అంతా కూడాను అభ్యాసం లేకపోతే నశించిపోతుంది. కాబట్టి ఆ వేదం మీదనే బుద్ధి నిలిపినటువంటి వాళ్ళు ఆ బ్రాహ్మణులు. ఇంతవరకు ఈ క్షణం వరకు మా బుద్ధి వేద మంత్రాల మీద ఉంది, ఇదిగో ఇప్పుడు వనవాసం మీద పడింది మా బుద్ధి. అంటే నువ్వు వనవాసానికి వెళ్తున్నావు, మా బుద్ధులు కూడాను వేద మంత్రాలు మర్చిపోయి నీ వెంట పడ్డంలో అటువైపుకే మరలిపోయినాయి. నీవు అయోధ్యకు తిరిగిరా,
లేకపోతే ధర్మాత్ముడైనటువంటి రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మాత్ముడైనటువంటి రాముడు వెళ్ళిపోతే ఇంకా అయోధ్యలో ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరుంటారు? ఇప్పటికే మాలో చాలామంది యజ్ఞాలను ప్రారంభించారు. అంటే రకరకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. యజ్ఞాలను ప్రారంభించారు. అవి సకాలంలో పూర్తి కావాలి, అనుకున్న సమయానికి నిర్విఘ్నంగా పూర్తి కావాలి. అవి సఫలం కూడా కావాలి, సమాప్తమై ఫలితాన్ని ఇవ్వాలి. నువ్వు లేకపోతే ఆ యజ్ఞాల గతి ఏం కావాలి? యజ్ఞాలు ప్రారంభించినటువంటి యజ్ఞాలు ఏం కావాలి? వాళ్ళందరికీ కూడాను శ్రీరామచంద్రుడు ఎవరో తెలుసు. యజ్ఞో వై విష్ణు అన్నారు. కాబట్టి మా యజ్ఞాలలో ఉన్నటువంటి యజ్ఞం ఏదైతే ఉందో, విష్ణుతత్వం ఏదైతే ఉందో అదే అయోధ్య వదిలిపోతుంటే మా యజ్ఞాలకు ఎప్పుడు సాఫల్యం ఉంటుంది? అవి పూర్తి అవుతాయా అని వాళ్ళు అంటారన్నమాట. కాబట్టి మీరు ఎటు తిరిగి మా యజ్ఞం సమాప్తం కావాలంటే మీరు వెనక్కు తిరిగి రావాల్సిందే అని చాలా ప్రయత్నాలు చేశారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అయితే రాముడు మాత్రం కృతనిశ్చయుడు, స్థిర నిశ్చయంలో ఉన్నాడు. కాబట్టి వెను తిరగడం అన్నది సాధ్యం కాలేదు. బ్రాహ్మణులు చెప్పినా ఇంకెవ్వరు చెప్పినా రాముడు వెనక్కు తిరగలేదు. అట్లా ప్రయాణం చేస్తూ 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 తమసా నదిని చేరుకున్నారు. అప్పటికే గుర్రాలు అలసిపోయినట్టు. రాముడు భూతదయ కలిగినటువంటి వాడు కాబట్టి సుమంత్రుడికి చెప్పాడు. అప్పటికి అందరూ కూడా నడిచే వెళ్తున్నారు, గుర్రాలు మాత్రం అలసిపోయినాయి. అక్కడికి ఆ తమసా నది తీరానికి చేరుకోగానే సుమంత్రుడు ఆ గుర్రాలను, రథానికి కట్టినటువంటి గుర్రాలను విప్పి తమసా నదిలో నీళ్లు తాగేలా చేసి తర్వాత సమృద్ధిగా వాటికి మేత వేశాడు. ఇక రాత్రి అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడే విశ్రమించాలనుకున్నారు. తమసా నది దాటాలి, రాత్రి అయిపోయింది కాబట్టి వాళ్ళు అక్కడే మొత్తం పురజనులందరూ కూడాను అక్కడ చేరుకున్నారు. కాబట్టి అక్కడే ఆ రాత్రికి అక్కడే గడపాలనుకున్నారు. ఇంకా రాముడు అయోధ్యను గురించి, తండ్రిని గురించి తలుచుకుంటున్నాడు. ఎట్లా ఉన్నారో, తల్లులు ఎట్లా ఉన్నారో, పౌరులు అక్కడ అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నారో, తల్లులు ఎట్లా ఉన్నారో వీరి గురించి. అంటే వాళ్ళంతా దుఃఖంలో ఉన్నారు. వాళ్ళ దుఃఖాన్ని చూసి రాముడు సహించలేకపోతున్నాడు, ఆ దుఃఖాన్ని భరించలేకపోతున్నాడు. అందుకని వాళ్ళని గురించి తలుచుకుంటున్నాడు. అనుకున్నాడు కౌసల్య దశరథుడు ఇద్దరు కూడాను ఏడ్చి 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 చివరికి గుడ్డివాళ్ళు అయిపోతారో ఏమో అని అనుకున్నాడు. అయినా భరతుడు ధర్మకామార్థాలను బోధించేవాడు కాబట్టి, ధర్మం తెలిసినటువంటి వాడు, చతుర్విధ పురుషార్థాలు తెలిసినటువంటి వాడు కాబట్టి తప్పకుండా మా తల్లిదండ్రులను అంటే కౌసల్య దశరథులు ఇద్దరినీ కూడా చక్కగా తాత్విక విషయాలను బోధిస్తూ వాళ్లను ఓదారుస్తాడు, ఈ నమ్మకం నాకుందనుకున్నాడు. ఇంతలో నది ఒడ్డున కదా విశ్రమించాలి, సీతకు రక్షణ కల్పించడానికి సహాయం చేయాలని అడిగాడు. సీతకు చక్కటి ఏర్పాటేదో చేశారు పడుకోవడానికి, ఆ రాత్రికి పడుకోవడానికి రక్షణతో కూడినటువంటి ఏర్పాటు చేశారు. ఇంకా కందమూల ఫలాలన్నీ కూడా దొరికేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతమే అయినా ఆ రాత్రికి మాత్రం నీటిని మాత్రమే తీసుకుంటానన్నాడు శ్రీరామచంద్రుడు. ఇంకా ఏవీ అవసరం లేదన్నాడు. సుమంత్రుడు వాళ్ళందరికీ కూడాను ఆకులతో శయ్యను ఏర్పాటు చేశాడు. అందరూ పౌరులు కూడా వచ్చిన వాళ్ళు తక్కిన వాళ్ళు అందరూ కూడాను ఆ చెట్ల చుట్టూ, నదీ తీరం కాబట్టి అంత విస్తారంగా చెట్లున్నాయి, ఒక్కోళ్ళు చెట్ల కింద పడుకున్నారు. ఇంకా రాత్రి పూర్తి కాకముందే అంటే చివరి జాము కూడా గడవకముందే రాముడు నిద్రలేచాడు. నిద్రలేచి చుట్టూ చూశాడు, పౌరులందరూ నిద్రపోతున్నారు. సుమంత్రుణ్ణి లేపాడు అనమాట. మనం ఇక్కడ సూర్యోదయానికి ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఈ తమసా నదిని దాటిపోవాలి. ఎందుకంటే వీళ్ళు లేస్తే వీళ్ళు మళ్ళీ వెనక్కు రమ్మనైనా అడుగుతారు, లేదా మనల్ని
అనుసరించి ముందుకైనా వస్తుంటారు. కాబట్టి మనం ముందే ఇప్పుడే వెళ్ళిపోవాలన్నాడు. అలాగే సుమంత్రుడు రామచంద్రుని ఆజ్ఞ మేరకు రథాలను తీసుకుని సీతారామ లక్ష్మణులను తమసా నదీ తీరాన్ని దాటించాడు, తమసా నదిని దాటించాడు. ఇంకా తెల్లారిపోయింది. ఈ తమసా తీరంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా నిద్ర మేల్కొన్నారు. చుట్టూ చూస్తే సీత లేదు, రాముడు లేదు, లక్ష్మణుడు లేదు, రథాలు లేవు, గుర్రాలు లేవు. అయ్యయ్యో, మేం నిద్రలో ఇట్లా మైమరిచిపోయామే, ఈ పాడు నిద్ర మాకు ఎంత పని చేసింది, వీళ్లను రామచంద్రుణ్ణి మాకు దూరం చేసింది అని, ఈ రాముడు లేని జీవితం మాకు వ్యర్థం కదా, రాముడు లేకుండా మేము బతకడం ఎట్లాగా అని ఆ చుట్టూ చూశారు. ఎండు పుల్లలున్నాయి. ఈ ఎండు కర్రలన్నీ ఒక చోట చేసి అగ్నిని వెలిగించి ఇందులో అగ్ని ప్రవేశం చేస్తే అయిపోతుంది కదా అనుకున్నాడు. కానీ అక్కడ ధర్మం తెలిసినటువంటి పెద్దలు ఉన్నారు. ఆత్మహత్య మహా పాపం కాబట్టి అటువంటి ప్రయత్నం అయితే చేయలే. అంటే వాళ్ళకు అంత విరక్తిగా ఉంది, ఈ జీవితాన్ని తనువును చాలించాలి అనేటువంటి విరక్తి. రాముడు లేకుండా బతకడం కష్టం అనుకుంటున్నారు. రాముణ్ణి తీసుకోకుండా అయోధ్యకు పోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి? అక్కడున్నటువంటి ఆడవాళ్ళంతా ఏమనుకున్నారు? వెళ్ళారు, మా వాళ్ళంతా వెళ్ళారు కాబట్టి వాళ్ళ సీతారాములను వెనక్కి తీసుకుని వస్తారు అనేటువంటి ఆశతో ఉన్నారు. ఇప్పుడు అయోధ్యకు వెళ్తే మా పరిస్థితి ఏంటి? ఒకటి. రెండవది, ఆ నిస్తేజమైనటువంటి అడవిలాంటి అయోధ్యలోకి అడుగు పెట్టాలి కదా అనుకున్నారు. చివరికి గత్యంతరం లేదు. ఇంక అక్కడేం, రాముడు అక్కడుంటే వాళ్ళు అక్కడే ఆ నదీ తీరంలోనే ఉండిపోయేవాళ్ళు. కానీ రాముడు అక్కడ కనిపించట్లేదు కాబట్టి గత్యంతరం లేకుండా వెనక్కు మరలిపోయి అయోధ్యలోకి ప్రవేశించారు. నిజంగానే అయోధ్య నిస్తేజంగా ఉంది. అందరూ దుఃఖిస్తున్నారు. కళ్ళమ్మట నీళ్లతోటి మనుషులు ఒకళ్ళకొకళ్ళు మనుషులు కనిపించట్లేదు, ఒకళ్ళనొకళ్ళు గుర్తించడం లేదు. ఇది అయోధ్య పౌరుల పరిస్థితి. అయోధ్య ఈ విధంగా శోక సముద్రంలాగా అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మళ్ళీ రాముని స్మరణ చేసుకోవడం మొదలుపెట్టారు. నిజంగా ఆ లక్ష్మణుడు ఒక్కడే కదా, ఎంత అదృష్టవంతుడు. వాళ్ళ సీతారాముల సేవ చేసుకోవడానికి వెళ్ళారు. అక్కడ రాముడు నదుల్లో నీరు తాగుతాడు. ఆ నదులు ఎంత పవిత్రమైనటువంటివి కదా. శ్రీరామచంద్రుని స్పర్శతో శ్రీరాముడికి నీటిని అందించడం ద్వారా సేవ చేస్తున్నటువంటి ఆ నదులు, ఆ సరస్సులు ఎంత గొప్పవి. శ్రీరాముడు నడుస్తున్నాడు. ఆ భూమి, ఆ నేల, ఆ పర్వతాలు, ఆ కొండచర్యలు ఇవన్నీ కూడా పాదస్పర్శతో పునీతమైపోతున్నాయి. అవి ఎంత గొప్పవి అని ఆ విధంగా రాముడు ఎక్కడెక్కడ అడుగు పెడుతున్నాడు అన్నది తలుచుకుంటూ ఇక మళ్ళీ కైకేయిని తిట్టుకోవడం మొదలుపెట్టాడు. రాజ్యం ధర్మ విరుద్ధంగా అయిపోయింది కైకేయి కారణంగానే. ఒకవేళ కైకేయి పాలన ఎట్లా ఉంటుంది? కైకేయి మాట కుమారుడు తప్పకుండా వింటాడు. అంటే జనులు అనుకుంటున్నటువంటి విధానం అన్నమాట. తప్పకుండా ఈ కైకేయి అధర్మపర్రాలు. ఎందుకంటే భర్తనే లక్ష్య పెట్టలేదు, తను ప్రేమాతిశయంగా పెంచినటువంటి శ్రీరామచంద్రుణ్ణి లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే ఆవిడకు ఐశ్వర్యమే ప్రధానము. ఈ విధంగా ఉన్నటువంటి కైకేయి, ఆమె చేతికి పగ్గాలు వచ్చాయి అనుకుందాం, అప్పుడు రాజ్యమంతటా కూడా అధర్మమే ఉంటుంది. అటువంటప్పుడు మాకు ఈ సంపదలు ఎందుకు, ఈ ఇళ్ళు వాకిళ్ళు ఎందుకు, ఈ జీవితం ఎందుకు, ఈ సంతానం ఎందుకు? కాబట్టి ఇటువంటిది మాకు అవసరం లేదు. ఈ కైకేయి పాలన మాకొద్దు. ఐశ్వర్యం కోసం ఆవిడ ఎంతకైనా తెగిస్తుంది. అంటే తన వాళ్ళనే పట్టించుకొని తన వాళ్ళకే హాని చేసినటువంటి కైకేయి మాకు రక్షణనిస్తుందని ఎట్లా అనుకోవడం? కైకేయి వల్ల రాజ్యంలో
సుఖశాంతులు ఉండవు, కేవలం ఉపద్రవాలు ఉంటాయి, దానివల్ల నాశనం అవుతుంది అని మళ్ళీ వాళ్ళు ఆజానుబాహుడైనటువంటి రాముని యొక్క సుందర రూపాన్ని గుర్తు చేసుకుంటూ గుణగణాలను గుర్తు చేసుకుంటున్నారు. అక్కడ రాముడు కోసల రాజ్యం పొలిమేరలు చేరుకున్నాడు. కోసల రాజ్యం యొక్క పొలిమేరలు అంటే ఇంచుమించు తమ రాజ్యాన్ని దాటుకుని వెళ్తున్నప్పుడు అక్కడ కనిపిస్తున్నటువంటి పౌర జానపదులు, ఆ చుట్టూ ఉన్నటువంటి జానపదులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడాను పల్లెల్లో వాళ్ళంతా కూడా అనుకుంటున్నారు ఇది రామచంద్రుడి గురించి. వార్త త్వరగా వెళ్ళిపోతుంటుంది కదా వాళ్ళ నుంచి, అయ్యో ఇట్లా జరిగింది అని మాటలంతా చెప్పుకుంటుంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా రాముడు వింటూ ఉన్నాడు. ఇక్కడ ఒక్కటి రామకథారస వాహినిలో స్వామి చెప్పినటువంటి విషయం, ఈ కోసల జానపదులు ఎప్పుడూ కూడా సీతమ్మ వారిని చూడలేదు. ఆమె చాలా అందంగా బంగారు బొమ్మలాగుంది. ఆ కోసల వాసులందరూ కూడా ఆ జనపదాల్లో పరిధిలో ఉన్నటువంటి గ్రామ సీమల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సీతమ్మ వారిని చూసి చాలా ఆశ్చర్యపోయారట. ఈవిడ ఏంటి బొమ్మలాగుంది, అందంగా ఉంది, మనిషేనా అంటూ ఆవిడ అందాన్ని చూసి తనివి తీరా ఆమెను ఒక్కసారి చూస్తే బాగుంటుంది అని ఆమె దగ్గరికి రావడం, ఆమెను తనివి తీరా చూడడం చేశారని స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అంటారు. ఈ విధంగా వాళ్ళు అక్కడ ఆ తీరంలో ఉన్నటువంటి ప్రదేశాన్ని చూస్తూ వాళ్ళు మాట్లాడే మాటలను వింటూ చాలాసేపు ప్రయాణం చేసేశారు. ఆ తరువాత వేదశ్రుతి అనేటువంటి నది సమీపానికి వచ్చారు. ఆ వేదశ్రుతి నదిని దాటి అగస్త్యుడు నివసించేటువంటి దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు దండకారణ్యానికి రావాలి కాబట్టి అక్కడ నుంచి దక్షిణానికి ప్రయాణం మొదలుపెట్టారు. ఆ తరువాత కొంత ప్రాంతం ప్రయాణించిన తరువాత గోమతీ నది వచ్చింది. ఆ గోమతీ నది ప్రవహిస్తోంది. అక్కడ కూడా గోమతీ నదిలో కూడాను వాళ్ళు సంతోషంగా, ఇదంతా కూడా సీతారామ లక్ష్మణులకంతా ఆ ప్రకృతితో ఉన్నటువంటి అనుబంధం. రామలక్ష్మణులు అప్పటికే చాలా విషయాలు విశ్వామిత్రుని ద్వారా తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఆయా ప్రాంతాలు ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యాన్నంతా కూడా చక్కగా అనుభవించినటువంటి వాళ్ళు. కాబట్టి నది దాటుతున్నప్పుడు నదికి నమస్కారం చేయడం, ఆ నదిలో పవిత్రమైనటువంటి అర్ఘ్యపాద్యాదులు ఆచరించడం మొదలైనటువంటి ఇవన్నీ చేసుకుంటున్నారు. గోమతీ నది కూడా సమీపించారు. దాంట్లో అక్కడ స్యందికా నది కూడా ఉంది. ఆ గోమతీ నదితో పాటుగా స్యందికా నది ఉంది. అక్కడంతా కూడా మన అడవుల ప్రాంతం కదా, అదంతా చక్కగా నెమళ్ళ నాట్యాలు మొదలైనటువంటివన్నీ చూసి కళ్ళకు చాలా నేత్రపర్వంగా ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ తరువాత సీతకు చూపించాడు. ఇదంతా కూడా మా పూర్వీకులైనటువంటి, సాధారణంగా మనకు తెలిసినటువంటి విషయాన్ని మనతో పాటు వాళ్ళకు చెప్తాం. ఇక్కడ మా తాతగారు ఉండేవాళ్ళు, ఇక్కడ మా ముత్తాతగారు ఉండేవాళ్ళు, ఇట్లా అంత సహజమైనటువంటి మానవ సహజమైనటువంటి మనస్తత్వాన్ని మహర్షి చిత్రిస్తాడు. ఇదిగో ఇక్కడే మా ఇక్ష్వాకు, మా పూర్వీకుడైనటువంటి ఇక్ష్వాకు రాజ్యం చేసినటువంటి భాగం ఇదంతా అని విశాలమైనటువంటి ఆ ప్రాంతాన్నంతా చూపిస్తాడు. ఆ తరువాత మళ్ళొక్కసారి అయోధ్య వైపు తిరిగి, మళ్ళీ నేను అయోధ్యలో ఎప్పుడు ప్రవేశిస్తాను, ఈ సరయూ తీరాన్ని ఎప్పుడు చూస్తాను, నా తల్లిదండ్రులు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండగా నేను అయోధ్యలోకి ప్రవేశించాలి అని ఒక్కసారిగా నమస్కారం చేసుకుంటారు. ఆ తర్వాత అక్కడున్నటువంటి రాజర్షులు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడాను
ఒక్కసారి కలిసి వాళ్ళందరికీ కూడా అంటే తిరిగి వచ్చే సమయంలో ఒక్కసారి వాళ్ళందరికీ నమస్కరించాలనుకుంటారు. ఆ తర్వాత గంగా సమీపానికి వస్తారు, గంగా నది తీరానికి చేరుకుంటారు. అక్కడ శృంగిబేరపురం, గంగా తీరంలో శృంగిబేరపురం అనేటువంటిది ఒక ప్రాంతము. ఆ ప్రాంతాన్ని అక్కడ అధిపతి అయినటువంటి వాడు, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు గుహుడు. ఆ గుహుడు సీతారాములు వచ్చినటువంటి విషయం తెలుసుకుని అక్కడ ముందుగా గంగాదేవికి పూజలు అవి చేసిన తర్వాత, నేను వనవాసం పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు రుణం తీర్చుకుంటాను, మళ్ళీ నేను మిమ్మల్ని ప్రార్థిస్తాను. ఆ విధంగా గంగాదేవికి నమస్కారాలు చేసుకున్నారు. తర్వాత గుహుడు వీళ్లను ఆతిథ్యం స్వీకరించమంటాడు. నా రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తానంటాడు. లేదు, నీ వంటి మిత్రుడు మాకు దొరకడం, రామదర్శనం సంప్రాప్తించడం మాకు నిజంగా చాలా సంతోషం. రాత్రి ప్రారంభమైపోతోంది కాబట్టి రాత్రి సూర్యుడు కనిపించకపోతే ఎట్లాగా ఉంటుందో ఆ విధంగా అయిపోతుంది. నీ దర్శనం మాకు సూర్య దర్శనంలాగా ఉంది, కాబట్టి నీవు ఈ ప్రాంతంలో ఉండిపోమ్మంటాడు గుహుడు. అయితే ఆ గుహుని యొక్క పరిచర్యలను స్వీకరించి ఇక ముందుకు వెళ్ళడానికి గుహుని ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. గుహుని ఆతిథ్యం ఎట్లా ఉంటుంది అన్నది రేపటి రోజున మనం చూసుకుని ఆ తర్వాత ముందుకు వెళ్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.